మంత్లో మనకి మోడీ గారు అమరావతి పర్యటన ఉండబోతుంది. సుమారుగా ఈ సభ కూడా 5 లక్షల మంది దాకా హాజరయ్యే అవకాశం కూడా ఉండబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్? వస్తారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు వస్తారు. ఆయన ఇప్పుడున్న గవర్నమెంట్ ఆయన రిక్వెస్ట్ చేసుకుని ఏదైనా అడిగితే ఇస్తారు, ఆయన ఉంటే. అంతేగాని మన ఆంధ్రప్రదేశ్కే బోల్డ్ చేసేయాలని కాదు. ఆల్రెడీ 10 years అయిపోయింది. అప్పుడు చేయాల్సింది చేయలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలేదు. చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఓకే, దర్ ఇన్ ఎన్డీఏ దీనిలో ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ ఏమన్నా పాజిటివ్గా చెప్పచ్చు, ఇవ్వచ్చు, అడగాల్సిన ఇవ్వచ్చు. కానీ మరీ హెవీగా అడిగి నాకు అవి ఇవ్వలేదని గొడవ పెట్టుకుని, లేకపోతే మీరు అడిగినా ఇవ్వలేదని వాళ్ళు కాదు. అందరూ కలిసి ఎలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ ఎలక్షన్కి ఏదైనా చేసుకుందాం. ముందు మన స్టేట్ మనం ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది దాని మీద దృష్టి పెడితే అన్ని పార్టీలు బాగుంటుందని నా ఒపీనియన్ సార్. సార్ ఒక్కటి చెప్తాను, క్యాపిటల్ అవ్వాలి, క్యాపిటల్ ఉండాలి, నో డౌట్ క్యాపిటల్ ఉండాలి. అది సెకండరీ ఇష్యూ. క్యాపిటల్ అంత పెద్ద క్యాపిటల్ అంత అది గ్రాడ్యువల్గా ప్లాన్ బై ప్లాన్ డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చేస్తున్నారు, బాగానే ఉంది, కట్టాల్సిన బిల్డింగ్లు కడుతున్నారు. అయ్యామని ఉంటే అడగమన్నాడు అపోజిషన్ పార్టీ, లేదంటే ఈ బిల్డింగ్ కడుతున్నారు, ఇందులో తప్పు జరిగింది, కన్స్ట్రక్షన్ రాంగ్ అని ఇంకోటి చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. అంటే కనుక తిరుపతి గోశాలలో కూడా గోవులు మరణించని చెప్పి ఎలా చూస్తారు సార్? ఇది సమ్మర్ సీజను, మేబీ చనిపోయి ఉండొచ్చు, లేకపోతే అది డిపార్ట్మెంటల్ ఇష్యూ. బికాజ్ వెటనరీ డిపార్ట్మెంట్ హ్యాస్ టేక్ కేర్ అబౌట్ ద థింగ్స్ అండి. అది పొలిటికల్ పీపుల్ ఏదైనా ఉంటే సజెషన్ ఇవ్వాలి, కానీ ఇట్స్ నాట్ టు డూ సచ్ థింగ్స్ ఇన్ ఏ లైక్ టెంపుల్ సిటీలో చేయాల్సిన పని కాదు. అది ఏదైనా ఉంటే దే కెన్ ఆస్క్ ద క్వశ్చన్, కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడచ్చు, కానీ వెళ్ళి ఊళ్ళో అలవాటు చేసి అలరి చేయాల్సిన పని లేదు. అది ఏంటంటే గోవులు చనిపోయినాయంటే ఏజ్ అయిపోయి ఉండొచ్చు, మేబీ ఇంకా మెడికల్ ఇష్యూస్, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, ఎండ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. ఏమన్నా దానికి తీసుకోవాల్సిన సీనియారిటీ ఉంది కాబట్టి ఇంతకుముందు హీ డిడ్ యాజ్ ఏ టీటీడీ బోర్డ్ మెంబర్ సంథింగ్, హీ వాజ్ ఇన్ తిరుపతి, హీ నోస్ ప్రెటీ వెల్. ఆయన వెళ్ళి ఏం మెజర్మెంట్స్ తీసుకోవాలో కలెక్టర్కి ఇస్తే కలెక్టర్ విల్ సెండ్ ద పేపర్ టు ద కన్సర్న్ అథారిటీస్. దాన్ని తీసుకుని పెద్ద ఏదో జరిగిపోయింది అనేది కాదు. లెట్ us గివ్ సమ్ టైమ్. ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి, అదే అండి మెయిన్ థింగ్. అందుకంటే మాజీ టీటీడీ బోర్డు భువన కరుణాకర్ రెడ్డి కూడా వెళ్ళడం జరిగింది. అయితే మమ్మల్ని లోపలికి రానివ్వలేదు, పోలీసులు మమ్మల్ని అడ్డుకొని బయట ఉంచేశారు, మరి వెళ్తే కదా తెలుసుదని కూడా భువన కరుణాకర్ ఆయనే చెప్తున్నాడు. నాకు ఇక్కడ ఇష్యూస్ చాలామంది లోపల నుంచి చెప్తున్నారు అని. దానికి వెళ్ళి చూడాల్సిన పని లేదుగా. లోపల వాళ్ళే కొద్ది పేపర్లు ఫోటోలు తీసో ఏదో వాళ్ళకి ఇస్తే అది తీసుకెళ్ళి కలెక్టర్కి ఇవ్వచ్చు కదా. దానికి వెళ్ళి పడుకుని ధర్నా చేసి తిరుపతి లాంటి హెరిటేజ్ సిటీలో ఇటువంటి చేయాల్సింది కాదు. ఎందుకంటే దట్ ఈస్ మేబీ కరుణాకర్ రెడ్డి గారు, ఐ హర్డ్ దట్ హీ వాజ్ ఎ క్రిస్టియన్ ప్రీవియస్లీ అండ్ తర్వాత ఈ మే కన్వర్ట్ ఇంటూ హిందూయిజం, అది సెకండరీ థింగ్. ఇప్పుడు అదే వెళ్ళి ఇంకొక మసీద్ దగ్గర ఇంకో చోట చేయగలరా? వీళ్ళు చేయలేరు కదా. ఎందుకు ఇష్యూ? తిరుపతి లాంటి ప్లేస్లో ఎంత ఇష్యూ ఎందుకు? వాళ్ళు ఉన్నప్పుడు పాలనలో జరగలేదా? పైన మత మార్పిడులు చేయట్లేదా? ఇవన్నీ చేస్తున్నారు కదా. దట్ ఈస్ ద థింగ్. మెయిన్ జనాలు పొలిటీషియన్స్ నేర్చుకోవాలి. ఇదేదో వాళ్ళ పార్టీలో వాళ్ళు కొట్టుకుంటే అది ఏదైనా అసెంబ్లీలో కొట్టుకోమనండి, బయట ఏదైనా చేసుకోమనండి, కానీ ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ ద సిటీ లైక్ హెరిటేజ్ సిటీకి చేయకూడదు. అది నా ఒపీనియన్.